నమస్తే దోస్తులు, ఎట్లున్నారా? అందరు మంచిగున్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేంటో ఓసారి చూద్దాం. 10 ఏళ్ల పాటు తెలంగాణలో అరాచకం చేసిన బీఆర్ఎస్ పాలన ముగిసి నేటికి 2 ఏళ్లైంది. 2023 డిసెంబర్ 3న తెలంగాణ ఓటర్లు రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీని నిండు మనసుతోటి ఆశీర్వదించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటే సంక్షేమ పాలన అందిస్తున్నది రేవంత్ సర్కార్. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు రావాల్సిందిగా ప్రధాని మోడీని ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. మంగళవారం రాత్రి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేని కలిసిన సీఎం రేవంత్ బుధవారం ప్రధాని మోడీని కలిసిండ్రు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ఆహ్వానించడంతో పాటు రాష్ట్రానికి నిధులు కేటాయించాలని, పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని కోరిండ్రు. రేవంత్ సర్కార్ అనుమతిస్తున్న సానుకూల విధానాలతోటి వ్యవసాయ రంగం సుస్థిర అభివృద్ధి సాధించింది. రేవంత్ సర్కార్ తెలంగాణ రైతన్నల కోసం 20 నెలలలో 1,00,000 కోట్లను కేటాయించింది. దీంతో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 6.4% దాటింది. తద్వారా వ్యవసాయంలో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది తెలంగాణ. హైదరాబాద్ మహానగరంలో 24 గంటల పాటు వ్యాపార కార్యకలాపాలను నిర్వహించేటట్టు ప్రణాళికలేస్తుంది రేవంత్ సర్కార్. 2047 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ 2047 కు శ్రీకారం చుట్టింది. అందులో హైదరాబాద్ లో వ్యాపార కార్యకలాపాలు విస్తరించడం ద్వారా ఆర్థిక రంగాన్ని మరింత బలోపేతం చేయనుంది. పంచాయతీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ నిస్తేజంలో ఉన్నది. ఓవైపు అభివృద్ధి సంక్షేమ పథకాలతోటి రేవంత్ సర్కార్ ప్రజాదరణ పెంచుకోగా 10 ఏళ్ల అరాచక పాలనతోటి బీఆర్ఎస్ పాతాళానికి పడిపోయింది. దీంతో గ్రామాలలో ఆ పార్టీకి మద్దతిస్తామని చెప్తున్నా పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకలేరు. ఇక ఇయ్యుల్లా తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు, మంచి ముచ్చట్లతోటి మళ్ళీ రేపు కలుద్దాం. శనార్థులు.